హాయ్ హలో నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా నేను మన హిందువు పూజలు, హిందూ దేవుళ్ళ యొక్క గొప్పతనం అనేది ఈరోజు నుండి నేను అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఈ తరమే కాదండి, భవిష్యత్ తరం వాళ్ళకు కూడా తెలియాల్సిన విషయం. ఎందుకంటే కేవలం మన భారతదేశంలో మాత్రమే హిందువు దేవుళ్ళ యొక్క గొప్పతనం చాటి చెప్పాలి, ఇక్కడే మొదలైంది కాబట్టి. ఇక ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా కుబేరస్వామి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి వీళ్ళకి మనం ప్రత్యేకంగా పూజలు చేసుకుంటాం. అసలు అక్షయ తృతీయ యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే మీరు మరొక వీడియో చూద్దురు. కానీ ఇక ఈరోజు పూజ మనం పొద్దున్నుండి సాయంత్రంలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అక్షయ తృతీయ అంటే మనము ఉన్నవాళ్ళు బంగారం, వెండి దానం చేయాలి. ఇక అందరికీ అవే అందుబాటులో ఉండవు కాబట్టి మనము ఏదైనప్పటికీ దానం చేస్తే మనకి అంతకంటే ఎక్కువ దొరుకుతుంది, అక్షయంగా దొరుకుతుంది. అంతేకాదండి, దానము మనము గొడుగు కానీ, అలాగే చెప్పులు కానీ, లేదంటే ఈ ఎండాకాలం కాబట్టి అవసరమైనది, ఎదుటివారికి లేని వారికి అవసరమైనది మనం దానం చేస్తే గనక మనకి దేవుడు మనకి ఏది అవసరమో అప్పుడు మనకి లక్ష్మీదేవి ఇస్తుంది అన్నది ఈ నమ్మకం. అది మనం నమ్మకంతో చేస్తే నమ్మకం అవుతుంది, నిజమవుతుంది. అది చాదస్తంగా కొట్టిపడేస్తే ఏమీ నిజాలు కాదండి. ఇక్కడ ప్రతి విషయంలో కూడా సైన్స్ 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 ఉంటుంది. కానీ అది మనం లోతుగా తెలుసుకోవాలి. కానీ అది లోతుగా ఎప్పుడు తెలుస్తుంది? భగవద్గీత, మహాభారతం, తర్వాత శివనామ స్తోత్రం అని, అలానే హరినామ స్తోత్రం, ఇలాగా మనం ఎన్నో గరుడ పురాణాలు కూడా చదివితే తప్ప మనకి ఇలాంటి సైన్స్ తెలియదండి. ఒక్క గరుడ పురాణంలో మీరు గనక చదివితే ఎన్నో బయటకు వస్తాయి. కానీ మన ఎవ్వరికీ చదివే అవకాశం లేదు, అలాంటి టైం కూడా లేదు. కాబట్టి మనం పైవారి నుండి ఏదైతే చెప్తున్నారో వాటిల్ని మనం నమ్మకంగా నమ్మి ఇది ఖచ్చితంగా నిజం అనుకుంటే అక్కడే దేవుడు నిలుస్తాడు. కాబట్టి ఈ అక్షయ తృతీయని నమ్మండి. లక్ష్మీదేవి మీ ఇంట వస్తుంది. ఆ లక్ష్మీదేవికి బాగా ఇష్టమైనది పసుపు కాబట్టి గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి, అలానే లక్ష్మీదేవికి ఇష్టమైనది పద్మం, అలానే ఆవిడ రావటం కోసం పాదాలు, కమలం, ఇవన్నీ ఆవిడకి ఇష్టం కాబట్టి వేశాను. మీ ఇంటి ముందర కుదిరితే వేయండి, లేదు కుదరలేదంటే చిన్నగా పద్మం వేసినా, ఒక కమలం వేసినా, ఏది వేసినా కూడా ఆవిడకి చాలా ఇష్టము. అలా కుంకుమ బొట్లు, పసుపు ఇంటికి అంతా పెట్టాలి. మరి పసుపు కుంకుమ ఎందుకు అని అంటారు. మళ్ళీ పసుపు అంటే లక్ష్మికి మహాప్రీతికరం. రామ్మా అని ఆవిడని ఆశీర్వదించడం కోసం చక్కగా ప్రతి గడపకి, ప్రతి గోడకి, మన ఇంట్లో ఉన్న గోడకి, గడపలకి, డోర్లకి ఇట్లాగా అన్నిటికీ పసుపు కుంకుమలు రాసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తే ఆవిడ ఎంతో సంతోషపడుతుంది. మనకి చక్కగా ఏది కావాలన్నా ఆవిడ ఇస్తుంది అనేది నమ్మకం. కాబట్టి అక్షయ తృతీయ నాడు మీకు కుదిరింది చేయండి.